వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా దాండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు చెందిన 376 మంది లబ్ధిదారులకు 3,76,43,616 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రెండో పంట వేరే వేసుకుంటే మూడో పంట కూరగాయలు వేసుకోవచ్చు. కూరగాయల మార్కెట్ ఇక్కడ ఎక్కడ మంచిగా కానీ లక్ష్మీ కానీ ఎక్కడైనా కూరగాయలు అవకాశం. మీ కూరగాయలు పండిస్తే మీ దగ్గరికి బండ్లు పంపించి తీసుకుపోయి ఏర్పాటు కూడా చేస్తాను చేసుకుంటే. ఎందుకంటే ఒక రైతు కుటుంబం బాగుండాలంటే ఒక వడ్డతోటో, మక్కలతోటో, లేకపోతే పెసలతోటో కాదు, అన్ని రకాల ఆదాయం ఉంటుంది. తప్పితే దాంతోపాటు బార్లు, గొర్రెలో, లేకపోతే కోళ్ళు, ఇట్లా మనకు అందరి మన సత్యనారాయణ ఆశీర్వాదంతో ఆయన ఈ మధ్యన చేపల చీర కూడా శాంక్షన్ అయింది మనకు గుడిపేటలో. అది వస్తే ఎవరైనా చేపలు పెంచుకున్నా కూడా మనకు తీసుకుపోయే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు 100 రూపాయలకు అమ్ముకునే చేపలు మీరు 500, 400, 600 అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఇట్లా రైతు ప్రతి కుటుంబానికి ఎట్లా చేసి ఏదో రకంగా ఎకరం భూమి మీద ఒక 5-6 లక్షల ఆదాయం ఆమ్దాన్ని వచ్చే విధంగా చేస్తే వీళ్ళ రైతుల పిల్లలు ఎవరు ఉద్యోగాలు అనే ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నాను. ఇది తప్ప నాకు వేరే నాకేమి నాకు కూడా కోరుకుందంటే, ఈ నియోజకవర్గం దండపల్లి తీసుకున్నా, వెంకటాపురం తీసుకున్నా, అజాపేట తీసుకున్నా, లేకపోతే వెంకట్రాపేట తీసుకున్నా, ఇక్కడ తీసుకున్న ప్రతి అక్క చెల్లెలు, ప్రతి కుటుంబంలో అక్క చెల్లెల ఉంటే నన్ను ఒక అన్నలను, ఒక తండ్రిలను చూసుకోవాలని కోరిక తప్ప నాకు ఇంకేం లేదు. మీరందరూ చూసుకున్నట్టు నా జన్మ తండ్రి నాకు జన్మ తర్వాత తప్పకుండా ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో, మా సత్యనారాయణ స్వామి దయతోటి ఇవాళ మీ ఇమ్మట ఇక్కడ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నట్టు మీ అందరూ ఆశీర్వదించింది కాబట్టి ఆ భగవంతుడు కూడా ఇంతమందిని కాదు తీసుకుపోతే కష్టమైంది అని చెప్పి భగవంతుడు మీ అందరి ఆశీర్వాదం భయపడడానికి ఇక్కడ తీసుకుపోతే నిలబెట్టి మేము కూడా తప్పకుండా మీరు ఏదైతే నన్ను గెలిపించారో తప్పకుండా రుణం తీసుకుంటారు. రుణం తీసుకోకుండా తీసుకుంటే ప్రసక్తే లేదు. ఇంకా చేసేది చాలా చేసేది, ఇంకా చేసేది చాలా ఉంది. తప్పకుండా చేస్తున్నాం. పిల్లలకు చదువులు కానీ, మనకు దవాఖానాలు కానీ, మనకు హైదరాబాద్ పోకుండా చదువులు, హైదరాబాద్ పోకుండా హాస్పిటల్ ఇక్కడే పడుతున్నాం. ఎవరు హైదరాబాద్ పడద్దు, కర్ణాటక పడద్దు, ఇక్కడనే మంచిరాలే, లేకపోతే లక్ష్మీపేట అయితే ఇక్కడ మంచిరాలు చేసుకుంటాం. చదువుల గురించి కానీ, ఇదే మన ఆరోగ్యం గురించి, హాస్పిటల్ గురించి, దవాఖాన గురించి బాధద్దు. ఖచ్చితంగా చేసుకొని ఇంకో 2 నెలల్లో పండి అయిపోతాయి. దాంతోపాటు మీ పంటల ఇవాళ ఒక్క దినం లేట్ అయితే వాళ్ళు బీజేపీ వచ్చేది వెళ్ళాలా వంటున్నాయి కొంటలు వాళ్ళకి వడ్డాంటే తెలివి, వడ్డెట్లో వంటే కూడా తెలివి. వాళ్ళు ఇచ్చిన పాపాన కూడా తీసుకున్న పాపాన వారే టీఆర్ఎస్ వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ప్రజలు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారో వాళ్ళకి తెలియదు. తీసుకున్న వాళ్ళు చెప్పుకునే కూడా సిగ్గుపడే పరిస్థితి. ఇవాళ వడ్డిచ్చినాక వారం రూపాయలు పేమెంట్ వస్తుంది. నీకు సన్నవాడు అయితే అందులో బోనస్ వస్తుంది. వడ్డు కూడా నేను గెలిచాక 3 రోజుల నుంచి కోతలు లేకుండా ఇచ్చిన. ఇవాళ ఇక్కడ చాలామంది ఐకేపీలో కూడా సభ్యులు ఉండొచ్చు. ఇందరామా ఐకేపీలో ఇందిరా గ్రూపులలో ఐకే గ్రూపులో ఇందరు సభ్యులు ఒకసారి చేతులు ఇవ్వటం. ఐకేపీ లేరా మీరు ఎవరు? గ్రూపులలో ఉన్న చేతులు ఇవ్వటం ఒకసారి. గ్రూపులలో ఉన్న మీరందరూ లేరా గ్రూపులలో? మరి ఒక్కసారి చేతులు ఇవ్వటం గ్రూపులు అందరు ఇంటి పక్కలు ఇవ్వటం లేరా? మీకు వడ్డీ మాఫ్ అయిందా? వడ్డీ మాఫ్ అయిందా లేదా? మేము వడ్డీ మాఫ్ చేసినాం, రుణాలు ఇస్తున్నాం. ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక 57,000 కోట్ల రుణాలు రైతు సంఘం అంటే మీ ఐకేపీ సంఘాలకు ఇచ్చినాం. కాకపోతే నాకు కూడా తెలుసుకొని ఇక్కడ సీఏలు కానీ గ్రూప్ లీడర్ దాటి కింది దానికి కొన్ని చేరుతారు. దానికి కూడా కొంచెం నా కాలు మంచిగా అయిన తర్వాత మీటింగ్లు పెట్టి ప్రతి గ్రామం లేకపోతే మండలం మీటింగ్ పెట్టి ప్రతి ఆడపడుచుకు, ప్రతి అక్క చెల్లెలకు ఈ ఐకేపీ ద్వారా ప్రభుత్వం ఏవైతే ఇస్తుందో అవన్నీ మీ దాకా చేరేదాకా ఇచ్చిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీ దాకా చేరేదాకా పనిచేస్తూ కష్టపడుతూ మీ దాకా చేరేటట్టు ప్రయత్నం చేసి తీసుకొస్తాం. 2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాము. గతం త్రిమూర్తున్నారు
2 నిమిషాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాము. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఈ 79 సంవత్సరాల కాలంలో చేయనటువంటి అభివృద్ధిని ఒకే వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు. అది మన కళ్ళ ముంగట కనిపిస్తుంది. గత పాలకులు ఏ విధంగా అయితే ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని